పుష్కరాల వేళ కాళేశ్వరంలో భక్తుల కోసం టెంట్ సిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు వినియోగించుకునేలా రకరకాల ఏర్పాట్లు చేసింది. ఇక ఈ టెంట్ సిటీలో సదుపాయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. సరస్వతి నది పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరం పుష్కరఘాట్ సమీపంలో ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. వీఐపీల కోసం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. వీఐపీలు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రకాల శాఖలకు సంబంధించిన అధికారులు ఇక్కడికి రానున్న నేపథ్యంలో ఇక్కడ ఒక టెంట్ సిటీని నిర్మించారు. టెంట్ సిటీకి సంబంధించిన వివరాలను కనుక మనం చూసినట్టయితే దాదాపు ఒక 40 టెంట్లతోటి ఇక్కడ ఒక టెంట్ హౌజ్లను అయితే నిర్మించారు. లోపల కనుక మనం చూసినట్టయితే ఒక 3 స్టార్ సౌకర్యాలను తలపించే విధంగా అన్ని రకాల సౌకర్యాలు, అంటే వచ్చే వీఐపీలు ఎవరైతే ఉంటారో వీఐపీలు వాళ్ళ హోదాకు తగిన విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లను అయితే చేసిన సిచ్యువేషన్ కనబడుతుంది. అక్కడ మనం విజువల్లో గమనించిన ఆ టెంట్లన్నీ కూడా ఇతర ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు వచ్చినప్పుడు బస చేయడానికి వీలుగా, లేదంటే ఇతర మంత్రులు వాళ్ళు వచ్చినప్పుడు బస చేయడానికి వీలుగా విత్ ఏసీతో ఈ టెంట్ హౌస్లను అయితే నిర్మించిన సిచ్యువేషన్ అయితే ఉంది. మనం ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం. ఇదొక తాత్కాలిక నివాసం. దీన్ని ముఖ్యమంత్రి స్థాయి అధికారులు కానీ ఇతర కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా వస్తే దీన్ని వాడుకోవడానికి, వాళ్ళు ఇక్కడ ఒకవేళ బస చేసినా కనీసం రిఫ్రెష్ కావడానికి వచ్చినా కూడా ఇక్కడ వారు ఉండేందుకు వీలుగా, ముఖ్యమంత్రి స్థాయి వీఐపీలు ఎవరైతే వస్తారో వాళ్ళు ఉండేందుకు వీలుగా ఒక 3 స్టార్ రేంజ్ సౌకర్యాలను అయితే ఏర్పాటు చేశారు. మనం విజువల్లో చూస్తున్నాం. ఇది ఒక బెడ్రూమ్ హాల్. ఇక్కడ అధికారులతో సమీక్షలు నిర్వహించడానికి కానీ ముఖ్యులతో మాట్లాడేందుకు వీలుగా సోపాలను కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్ గా ఇది చూడడానికి ఒక టెంటే, కానీ ఈ టెంట్లో కూడా సౌకర్యాలు మాత్రం ఏమాత్రం శాశ్వత నివాసాలకు తీసిపోని విధంగా ఉన్నాయి. ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ఏర్పాటు చేశారు. ఇది వాష్రూము, ఆ తర్వాత ఈ రిఫ్రెష్ ఏరియా. దీనికి సంబంధించి ఇదొక సీఎం స్థాయి అధికారి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఈ టెంట్లను వినియోగించనున్నారు. ఈ టెంట్లకు సంబంధించింది కనుక మనం చూసినట్టయితే గత గంగానది పుష్కరాల సమయంలో కుంభమేళా సందర్భంలో జరిగిన అక్కడ ఏర్పాట్లను గమనంలో పెట్టుకొని ఇక్కడ వీటిని నిర్మించినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. మనతో పాటుగా నిర్వాహకులు ఉన్నారు. ఇక్కడ ఈ టెంట్లు నిర్వహించిన నిర్వాహకుడు విక్రమ్ మనతో ఉన్నారు. జీ బతాయే. ये टेंट सिटी कालेश्वरम में पुष्करालू फेस्टिवल के लिए बनाई गई है। इसमें नॉर्मल पीपल भी बुक करके आ सकते हैं, जिसका चार्जेस 3000 रुपीज है। और ऑनलाइन बुकिंग है yatradham.org में, जहां से बुकिंग करके यहाँ पे स्टे कर सकते हैं। दोपहर को 12 बजे चेक इन है इसका, और चेकआउट जो है वो सुबह 10 बजे रहेगा। सुबह 10 बजे, 2 घंटे पहले 2 घंटा पहले 22 आवर्स का स्टे पीरियड रहेगा। एक टेंट को कितने रेट है? 3000 रुपीज एक टेंट को रेट रहेगा, जिसमें दो एडल्ट और एक किड आ सकते हैं। दो एडल्ट एक किड्स। उसमें क्या क्या फैसिलिटीज रहते हैं? जो भी टेंट है उसका टेंट का साइज है 20x24, जो कि एसी है कम्प्लीटली, और उसमें टॉयलेटरीज वगैरह सब कुछ मिलेगा। लैंप्स है उसमें, सेपरेट सोफा है सीटिंग के लिए, कॉफी टेबल है, लग्जरी पूरा एटमॉस्फेयर रहता है उसमें। पूरा कितने टेंट है इधर? यहाँ पे पूरे 40 टेंट्स हैं। 40 टेंट्स है। ये किसका है? ये हमने रजवाड़ी लगाया है स्पेशली वीवीआईपीज के लिए। इनॉग्रेशन के दिन सीएम सर आने वाले हैं, तो सीएम सर के लिए स्पेशली हमने लगाया है। वो क्या है? वो बड़ा टेंट में वो डॉर्मेट्री रहता है, डॉर्मेट्री है वो पुलिस वालों के? वो डॉर्मेट्री है नॉर्मल पब्लिक के लिए। कोई भी इसमें 500 रुपीज में एक बेड लेकर के स्टे कर सकता है पूरा नाइट। लॉकर फैसिलिटी है क्या? लॉकर उसमें नहीं दिया गया है, वो अपना सामान आपको देखना पड़ेगा। ఇక్కడ మొత్తం 40 టెంట్లను నిర్మించాము. ఇక్కడ ఉన్న ప్రముఖులు ఎవరైతే వీఐపీలు వస్తారో, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తారో వాళ్ళ కోసం అక్కడ కొన్ని ఏర్పాట్లు చేసాం. సాధారణ ప్రజలు కూడా వీటిని బుక్ చేసుకోవచ్చు. 3000 రూపాయలు, ఒక 22 గంటలకు 3000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం. అంత ఛార్జ్ చేయలేని వారు అక్కడ బెడ్లను కూడా ఏర్పాటు చేశాం. బెడ్కి సంబంధించి 500 రూపాయలు ఛార్జ్గా నిర్ణయించాం. ఇక్కడ భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఒక కాళేశ్వరం ఒక ఇంటిగ్రల్ ఏరియా కాబట్టి ఇక్కడ భక్తులు ఎండాకాలం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ సౌకర్యాలను అయితే ఏర్పాటు చేశామని చెప్పేసి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్